గురువుగారు, శివకేశవులకు ఎంతో ముఖ్యమైన ఈ కార్తీక మాస విశిష్టతను తెలియజేయండి. తప్పకుండా అండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేతు సర్వవిఘ్నోపశాంతయే. మాలాం కుండించడమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయజన్నమామ్యాహం. అందరికీ కూడా కార్తీక మాసంలో వైదికమైనటువంటి ఆచార విషయాలన్నీ కూడా తెలుసుకొని ఆచరించాలి. అలా ఆచరించాలి అంటే మన పూర్వీకులు ఎవరైనా చేశారా లేదా, వాళ్ళు ఈ కార్తీక మాసంలో ఎన్ని గంటలకి నిద్ర లేచారు, అదేవిధంగా కార్తీక పురాణం గురించి, దీపారాధన గురించి 30 రోజుల పాటు అనేక పురాణాలలో ఉన్న సముదాయాన్ని కథలన్నీ కూడా చాలామంది పెద్దలందరూ కూడా చెబుతూ ఉండేవారు, చక్కగా నేర్చుకుంటూ ఉండేవారు పిల్లలు. మొత్తం పురాణములు మనకి ఎన్ని అని ఒకసారి ఆలోచిస్తే 18 పురాణాలు ఉన్నాయి. పూర్వం 9 81 అని గుణింతాలు చెప్పారు. ఇప్పుడు 54 × 31 ఎంత అండి అంటే ఫోటోల మీద, కంప్యూటర్ల మీద, ఫోన్ల మీద ఆధారపడాల్సి వస్తుంది. అందువల్ల మన పూర్వీకులు ముందుగానే మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వ చతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథకు పృథకు. మా అనే అక్షరం మీద 2 పురాణాలు ఉన్నాయంటే వెంటనే మనకు గుర్తొస్తాయి. ఋషయ క్రాంత దర్శన అన్నారు. ఈ యొక్క కలియుగంలో అందరూ కూడా అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు గుర్తుపెట్టుకోలేరు అన్న ఉద్దేశంతో మన యొక్క పూర్వీకులు, గురువులందరూ కూడా పురాణముల యొక్క మొదటి అక్షరాలను ఒక శ్లోక రూపంలో చెప్పారు. మద్వయం మత్స్యపురాణం, మార్కండేయ పురాణం, భద్వయం భవిష్య పురాణం, భాగవతము, బ్రత్రయం, బ్ర అంటే అక్షరం అన్నమాట. ఈ యొక్క 3 అక్షరాలలో 3 పురాణాలు ఉన్నాయి. బ్రహ్మపురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణము అని. అదేవిధంగా వా చతుష్టయం, వామన పురాణం, వరాహ పురాణం, అలా విధంగా విష్ణు పురాణం. ఈ విధంగా వా అనే అక్షరం మీద 4 ఉన్నాయి. వామన పురాణం, వరాహ పురాణం, వాయు పురాణం, విష్ణు పురాణం. ఆనాపలింగ కూస్కాని అంటే అగ్ని పురాణం, నారద పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, కూర్మ పురాణం, స్కాంద పురాణం. ఈ విధంగా మనకి 18 పురాణాలు ఉన్నాయి. దానిలో కార్తీక మాసం గురించి 2 పురాణములు చక్కగా విపులంగా చెప్పారు. ఒకటి పద్మ పురాణం, రెండవది స్కాంద పురాణం. ఈ యొక్క కార్తీక మాసం కృత్తికా నక్షత్రం పౌర్ణమి నాడు ఉన్నది కాబట్టి కార్తీక మాసం అయింది. కార్తీక మాసం అనకూడదు, కార్తీక మాసం, పొల్లు లేదన్నమాట. కార్తీక మాసం అంతే అండి. కార్తీక మాసం అని మన పూర్వీకులు అందరూ అంటున్నారని అంటున్నాం, కానీ ఇంకా చెప్పాలి అంటే కార్తీక మాసము, పొల్లు లేదన్నమాట. అదేవిధంగా కృత్తికా నక్షత్రం 6 నక్షత్రాలు తెల్లవారుజామున 4:30-5 మనకి కనపడుతూ ఉంటాయి. ఆ సమయంలో స్నానం చేయాలి. అలా చేసిన తర్వాత ఇంటికి వచ్చి స్నానం చేసి వచ్చిన తర్వాత నదీ స్నానం చేయాలి. మనకి స్నానాలు మొత్తం ఎక్కడెక్కడ చేస్తే ఎంత ఫలితం వస్తుంది అనేది కూడా చెప్పబడింది. ఉత్తమం నదీ స్నానం, ఉత్తమమైనటువంటిది నదిలో స్నానం చేయాలి. మధ్యమం తటాక స్నానం, తటాకం అంటే చెరువు అట్లాగా. 3వది వచ్చేటప్పటికల్లా బావి, కూపస్థానం అంటారు. కూపం అంటే బావి అన్నారు. 4 భాండ స్నానం, భాండం అంటే ఒక బకెటో ఒక డ్రమ్ములో ఉన్నటువంటి నీళ్లలో స్నానం చేస్తూ ఉంటాం. ఆ సమయంలో గంగా గంగా అనేటువంటి నామాన్ని స్మరిస్తూ ఉండాలి. గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి, యోజనానాం శతైరపి. శతం అంటే 100 కాదు, అనంతము అని అర్థం. మా దగ్గర నుంచి కాశీ ఎంత దూరం ఉంది అంటే ఈ కాలంలో కిలోమీటర్లు అంటున్నారు, అంత క్రితం మైళ్ళు అన్నారు, కోసులు అన్నారు, ఆమడలు అన్నారు, యోజనాలు అన్నారు. మా దగ్గర నుంచి ఎంతో దూరంగా, ఎన్నో యోజనాల దూరంలో ఉన్న గంగ దగ్గరికి మేము వెళ్ళలేము. కానీ ఇక్కడే స్నానం చేస్తున్నప్పుడు గంగా అనేటువంటి నామాన్ని స్మరిస్తూ ఉన్నట్లయితే కార్తీక మాసంలో నువ్వుల నూనెలో కానీ అదేవిధంగా తైలంలోనూ తర్వాత ఉదకంలోనూ గంగ ఉంటుంది అన్నారు. అంతేనా? ఇంకా పెద్దలు చెబుతారు, మన యొక్క గోసంపద ఎక్కువ ఉండేది కదా, వర్షాకాలం తర్వాత శరత్కాలం వస్తుంది. ఈ వర్షాకాలంలో గోవులన్నీ కూడా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు వర్షం పడినప్పుడు బురదలో ఆవు యొక్క పాదం పడింది. కొన్ని రోజులకి అది ఎండిపోతుంది.
దానిలో నీళ్లున్నా సరే అది గంగతో సమానం అన్నమాట. అందువల్ల కార్తీక మాసంలో 4:30-5ంటికి కృత్తికా నక్షత్రాలు ఉన్న సమయంలో ఏ ప్రదేశమైనా శుద్ధి ఉండాలి. సంకల్ప శుద్ధి ఉంటే సంకల్ప సిద్ధి కలుగుతుంది. గంగా 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 అంటూ స్నానం చేసి తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ మనకి కార్తీక మాసము ముందు రోజు దీపావళి అంటారు. దీపావళి నాడు లక్ష్మీ పూజ ఇటువంటివన్నీ కూడా మనం చేస్తాం. కార్తీక మాస సంభారాలన్నీ కూడా ఒక 30 రోజులకి ముందుగానే మనం సిద్ధం చేసుకోవాలి. దీపారాధన ఒత్తులు, నూనె, అగ్గిపెట్టె ఇటువంటివి ఏవైతే ఉంటాయో అవి చాలా పవిత్రతగా భగవన్నామ స్మరణ చేస్తూ ఒత్తులు పత్తి తీసుకొని ఇలా 3 రౌండ్లు వేస్తారు. దాన్ని ఒక వత్తి అంటారు. సాధ్యం త్రివర్తి సంయుక్తం. సా అంటే కూడి ఉన్న, ఆద్యము అంటే నెయ్యి అన్నమాట. 3 ఒత్తులతో ఉన్నటువంటి తిప్పినది ఒకటే అవుతుంది. మనకి దేవాలయంలో చూడండి, ఒక పక్కన ఈ పక్కన అటు ఇటు శివలింగానికి ఒక ఒత్తు వేసే ఉంటుంది, 2 ఉండవు అన్నమాట. మంత్రపూర్వకంగా కూడా సాధ్యం త్రివర్తి సంయుక్తం అని మంత్రంగా చెప్పుకుంటూ నామాన్ని స్మరిస్తూ అవి తయారు చేసుకోవాలి. ఎప్పటి నుంచి చేసుకోవాలి అంటే ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి దగ్గర నుంచి ఈ యొక్క ఒత్తులు తయారు చేసుకొని ఇప్పుడు కార్తీక మాసంలో దీపారాధనతో మనం కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ ఉంటారు. సాధ్యమైనంత వరకు షాపుల్లో ఉన్నటువంటి ఒత్తులు తెచ్చుకోకూడదు. ఒకవేళ తెచ్చుకున్నా మన ఇంట్లో కూడా ఉపవాసం ఉంటారు కాబట్టి పగలపూట నామస్మరణ చేస్తూ ఒత్తులు తయారు చేసుకొని 30 రోజులు దీపారాధన చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. జగత్తుకి తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనం మనకి కలగాలి కదా. కాళిదాసు గారు చెప్పారు ఈ యొక్క శ్లోకాన్ని. వాక్కుకి అర్థానికి 2 అవినాభావ సంబంధం. అట్లాగే కొరవి గోపరాజు గారని ఉన్నారు. ఆయన 32 అనేటువంటి 32 కాలభంజకులకు సంబంధమైనటువంటి తెలుగులో అనువదించారనమాట. వారు పరమేశ్వరుని ధ్యానం చేస్తూ, స్వామివారేమో ఒక చెట్టులాగా ఉన్నారట, పార్వతీ అమ్మవారు ఆ చెట్టుని చుట్టుకున్నటువంటి తీగలాగా ఉన్నారట. తీగని బయటికి విడదీయలేము, ఈ యొక్క చెట్టు యొక్క మానుని విడదీయలేము. ఆ విధంగా పార్వతీ పరమేశ్వరులు అని మనకి ఒక భావన, ఇంకొకటి హరిహరులు అనేటువంటి భావన. తులసి, ధాత్రి, బృందావన, లక్ష్మీనారాయణ స్వామి యొక్క అనుగ్రహాన్ని కూడా పూజించాలి. గురువులు చెబుతారు పెద్దవాళ్ళు, మీరు మా ఇంటికి వచ్చారనుకోండి నన్నే పొగడాలి, నేను మీ ఇంటికి వచ్చాననుకోండి మిమ్మల్నే పొగడాలి. ఇది మానవ సాంప్రదాయం. కానీ దైవానికి సంబంధంగా దేవాలయానికి వెళ్ళినప్పుడు పరోక్ష ప్రియ ఇవహి దేవాహ, మనం శివాలయానికి వెళ్ళి విష్ణుమూర్తిని పొగడాలి. వైష్ణవ దేవాలయం తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి అట్లా వెళ్ళిన తర్వాత పరమశివుడి గురించి ఎక్కువగా ఆయన గురించి చెప్పాలి. అప్పుడు చెప్పినప్పుడు ఆయనకి ఆనందం కలుగుతుంది. మనం తిరుపతి వెళ్ళాం, పరమేశ్వరుడు గురించి కాళహస్తిలో ఉన్నటువంటి విషయాలు స్వామికి చెప్పాలి. అంటే దేవుడి దగ్గర నమస్కరించేటప్పుడు ఇక్కడ విష్ణు ఆలయంలో శివుణ్ణి తలుచుకోవాలి. ఇద్దరు ఒకటే, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అన్నట్టు. విష్ణుమూర్తి ఎప్పుడు ఆనంద పొందుతారు అంటే పరమశివుడి గురించి చెబుతూ ఉంటే ఆనంద పొందుతారు. ఆ యొక్క కథన ఆధాన సంధాన విధానాలతో భగవంతుడి యొక్క నామాన్ని కథలు చెప్పుకుంటే ఆనంద పొందుతారు. అటువంటి కార్తీక మాసం ముగ్గురుతో ఉన్నటువంటిది. హరిహర హిరణ్య గర్భ బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో ఉన్నటువంటి మాసం ఈ కార్తీక మాసం. అదేంటండి హరిహరులే అంటాం కదా, అంటే విష్ణుమూర్తి యొక్క నాభిలో బ్రహ్మగారు ఉన్నారు కదా. కాబట్టి ఒక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే అన్నవరానికి వెళ్తాం, అక్కడ కింద బ్రహ్మస్థానం, పైన శివలింగమును రమాసమేత సత్యనారాయణ స్వామి ఉంటారు. అలాగే అనంత పద్మనాభ స్వామి వారు దేవాలయానికి వెళ్తాం అనుకోండి, స్వామివారు ఎలా ఉంటారు, ఇలాగా పడుకుని ఉంటారు, నాభిలోనేమో బ్రహ్మగారు వస్తారు, కుడి చేయి దగ్గర కింద శివలింగం ఉంటుంది. ఇక్కడ మనం చెప్పటం అన్నవరంలో ఉన్న స్వామివారిని పూజించిన ఈ కార్తీక మాసంలో అనంత పద్మనాభ స్వామివారిని ఆరాధించిన, కార్తీక మాసంలో శివాభిషేకం దీపారాధన చేసిన సమానమైన ఫలితం వస్తాయి. ఒక్కరిని పిలిస్తే ముగ్గురు వచ్చినట్లు లెక్కే. మిగతా రోజుల్లో ఎవరికి వాళ్ళని పిలవటమే తప్ప పూజించటమే తప్ప, ఈ కార్తీక మాసమే ఒక్క కథ చేసిన కథ విన్నా ముగ్గురు యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అని కార్తీక మాసం వైభవం అటువంటిదమ్మా.